చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ మహోన్నతుల దేవుని సేవలో గొప్ప సేవ చేస్తున్న మీరందరూ కూడా ఈ ఉదయకాల ఈ యొక్క ఫెలోషిప్కి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు. టుడేస్ అవర్ ప్రయారిటీ. మొట్టమొదటిగా ఇక్కడికి నేను రావడంలో నన్ను ఆహ్వానించి నన్ను ప్రేమపూర్వకంగా పిలిచిన సహోదరుడు కె రవికుమార్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. నాకు చైర్మన్గా ఉంటున్న జీవన్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ అందరికి వందనాలు. నేను 35 years బ్యాక్ ఈ బంజారాహిల్స్ ప్రాంతంలో నేను సేవ ప్రారంభించినప్పుడు జీవన్ గారు, రవి గారు, ఇంకో సహోదరుడు పీటర్ అని, మనకి వీళ్ళందరూ కూడా ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, నాకంతా వీళ్ళు అడుగులు నేర్పించారు. ఐఎమ్ నాట్ అ బిగ్ ప్రీచర్. వాళ్ళ ద్వారా నేను అనేకమైన విషయాలు నేర్చుకున్నాను. మరి జీవన్ గారు ఎంతో శ్రమపడి అక్కడ అదేంటంటే బస్తీలో తడికలు ఉండి ఆ కాలువ దాటాలంటే కూడా ఒక సాహసం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో మహోన్నతుడి దేవుడు మన రీసెంట్గా లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు ఒక చక్కని బిల్డింగ్ కూడా ఇచ్చాడు. ఉదయకాలం నుంచి సోదరు పీటర్ గారు చక్కని పాటలు పాడారు, వారికి నాకు వందనాలు. అదేవిధంగా సుశీల్ గారు అయితే ఇక మొత్తాన్ని మనల్ని వాళ్ళకు కబ్జా చేసేసుకున్నాడు. కబ్జా కర్దీ సభలో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి బాబు గారిని కూడా చాలా సంతోషం. శోభన్ బాబు గారు గారు సురేష్ బాబు గారు సురేష్ బాబు గారు శోభన్ బాబు గారు లాగానే కొన్నాడు మంచిగా బాబు మోకము. చాలా సంతోషము. దేవుని సేవకులు ఈ విధంగా కూడుకోవటం అనేది మంచిది. కన్నాకర్ గారు ప్రేర్ చేశారు. అదేవిధంగా రాజు గారు ఎక్కడ ఉన్నాడు? రాజు ఎక్కడున్నాడు? చివరిలో రాజు 35 years బ్యాక్ అండి నేను సేవలు ఉండి ఉండగా రోడ్ నెంబర్ 12లో పెట్రోల్ బంక్ ఉంది. దాని వెనుక ఉండేవాడు రాజుగారు. ఈ పటోడి నవాబు యొక్క మధ్యప్రదేశ్ భోపాల్లో పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్లో వీ హ్యాడ్ ఎ ప్రీచర్స్ కాన్ఫరెన్స్ దేర్ విత్ 400 ప్రీచర్స్. మహోన్నతుడు దేవుడు ఎంత గొప్పవాడంటే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగే అవకాశాన్ని మహోన్నతుడు దేవుడు నాకు ఇచ్చాడు. హిందీ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా. ఆ తర్వాత ఆ కొద్ది రోజులకే ఓ సహోదరుడు నన్ను రాజుగారింటికి తీసుకెళ్ళాడు. ఏదయ్యా ఎక్కడుంది ఇల్లు అంటే ఉంది సార్ అని తీసుకొని పోయాడు. చిన్న గుడిస, అప్పుడే కొత్తగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. గుడిసె కూడా కాదండి, టెంట్, చిన్న టెంట్, ఇంత ఉంటుంది అంతే. ఎక్కడ ఇల్లు అంటే ఇదే ఇల్లు అన్నాడు. మరి ఎట్లా పోవాలంటే వంగిపోవాలి, పూర్తిగా ఇట్లా కూర్చొని పోవాలి. ఆ ఇంట్లోనే ఎంతో ప్రేమతో ఆతిథ్యం ఇచ్చాడు సహోదరు రవి రాజు గారు. మరి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసుకొని పోమంటాడు. నాకే కొద్ది గిఫ్ట్ పెట్టుకుంది, ఇక్కడ తింటే ఏమవుతుందో, కడుపు సరిగా ఉంటుందో లేదు అని చెప్పి. కానీ దేవుని సేవలో ఉన్న వారికి ఇది గొప్ప ఆశీర్వాదకరం. ప్యాలెస్లో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడండి? గుడిసె కూడా కాదండి, అది చిన్న టెంట్ వేసుకున్నాడు. మొత్తం బాడీ మొత్తం ఈ కాళ్ళ మీద లోపల పోయి కాసేపు వాక్యం చెప్పొచ్చాం. గాడ్ బ్లెస్ యూ రవి, యూ కెప్ట్ యువర్ ఫెయిత్. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత కూడా చూస్తే సేవకుడు అయినా. అప్పుడు నేను పెయింట్ చేసేవాళ్ళని చెప్పారు అన్నమాట. ఇప్పుడేమో సేవకుడు అయిపోయాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, మరి పీటర్ గారు అన్నగారి గురించి ప్రార్థించారు, సంఘం గురించి ప్రార్థించారు, సంఘాల గురించి ప్రార్థించారు, చర్చి కట్టుకున్న వాళ్ళ గురించి ప్రార్థించారు, చర్చి కట్టబడాలని ప్రార్థించారు, స్థలాల గురించి ప్రార్థించారు, స్థలాలు లేవు సంఘాలకని ప్రార్థించారు. ఇవన్నీ కూడా మహోన్నతుడు దేవుడు తీర్చవలసిన అవసరం మనకి. మనంతటి మనం తీర్చుకోలేమండి. కాకపోతే మనమందరం ఐక్యంగా ఏకంగా ఉన్నప్పుడు అందరం కలిసి ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడండి. సహోదరుడు సురేష్ బాబు గారు నేను మొన్న రీసెంట్గా కలిస్తే 30-35 సంవత్సరాల క్రితం ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేశారు వారు. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఇంప్రెస్డ్. మళ్ళీ రవి గారిని అడిగి వాళ్ళ స్థలంకి వెళ్ళి వాక్యోపదేశం చేయాలన్నప్పుడు వారు
ఆహ్వానించారు. ఇది ఫెలోషిప్లో ఉన్న గొప్పతనం ప్రియమైన సహోదరు సహోదరులారా. అయితే ఎక్కువ సమయం తీసుకొని జీవన్ గారు నాకు ½ గంట ఇచ్చారు. చైర్మన్ గారిని గౌరవించాలి. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరు సహోదరులారా, మన జీవితాలు అన్నిట్లలో కూడా మనకు ప్రయారిటీస్ ఉంటాయండి, ప్రాముఖ్యతలు. మన కుటుంబము, మన పిల్లలు, మన భార్య, ఇంటి విషయము, మన అవసరతల విషయము, ఆ తదుపరి భార్య భర్తలుగా ఉంటున్నప్పుడు మహోన్నతుడు దేవుడు అనుగ్రహించిన గర్భఫలము, ఆ గర్భఫలాన్ని ఎట్లా చదివించుకోవాలి, ఎలా వాళ్ళని జీవితంలో పైకి తీసుకురావాలని, ఇవన్నీ మన జీవితంలో ఉన్న ప్రయారిటీస్ అండి. ఈ ప్రయారిటీస్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, ఈ ప్రాధాన్యతలన్నిటిని మనం తీర్చుకోవాలంటే, నెరవేర్చుకోవాలంటే చాలా కష్టపడి పని చేయవలసిన అవసరం ఉంది. సహోదరుడు ప్రార్థించిన విధంగా మరి దేవుని సేవకులకు ఇంకా చాలా కఠినమైన పరిస్థితి అండి. ఎవరో సహోదరుడు ప్రార్థన చేశారు, హాస్పిటల్ నీడ్స్ కూడా తీర్చుకోలేని పరిస్థితి. మరి ఇటువంటి అన్నీ మనం నెరవేర్చుకోవాలంటే, ఇటువంటి అన్నీ మనం తీర్చుకోవాలంటే మనం అందరం చాలా కష్టపడి పని చేయవలసిన వారు అంటున్నారు. ఇక్కడ మనం దాదాపు ఒక 20 మంది సేవకులు ఉన్నాం. ఒక సహోదరుడికి ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక్కడిని కలిసి ఒక 5,000 ఇవ్వాలంటే చాలా కష్టం. ఆఫ్ కోర్స్ దేవుడు నాకు ఆ స్తోమత ఇచ్చాడు, నేను ఇవ్వగలను. అందరికి ఆ స్తోమత లేదు. అందరూ తలా ఒక 2,000 ఇస్తే ఇక్కడ ఉన్న 20-25 మంది ఎంత అయితే అండి, 50,000 అయితే ఆ సేవకు ఇమీడియట్గా స్పాట్లో మనం సహాయం చేయడానికి వీలవుతుంది. ఇటువంటి విషయాలు మనం ఆలోచించవలసిన వారం అంటున్నాం. అయితే క్రీస్తునందున ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఐక్యత కలిగి, ఏకత కలిగి, ఏకత్వంలో ఉన్నట్లయితేనే మరి చేసుకోగలం. సహోదరుడు బ్యాప్టిస్టులే, నేను మెథడిస్టులే, నేను మెనోనైట్లే, నాకెందుకు అనుకుంటే అవుతుందండి? కాదు ప్రియమైన సహోదర సహోదరులారా. అందుకే ఈ ప్రియారిటీస్ అని మనం పెట్టుకున్నప్పుడు, ప్రాధాన్యతను మనం పెట్టుకున్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. అక్కడ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు వెతకమంటున్నాడండి? చూచారా ప్రియమైన సహోదరు సహోదరు, మనకున్న ప్రయారిటీస్ ఏంటి? కుటుంబము, భార్య, పిల్లలు, ఇల్లు. ఆ తదుపరి మనకు దేవుని సేవ చేయాలని మనమే, ఎవరు మనం బలంతో చేయలేదండి. మనంతట మనమే ముందుకొచ్చి, మనంతట మనమే నిర్ణయం తీసుకొని దేవుని సేవ చేయాలన్న సంకల్పంతో మనం ముందుకు వచ్చాం. అంతే కదండి? ఇది మన ప్రయారిటీ. చాలా సంతోషం. ఆ ప్రయారిటీని మనం తీసుకున్నాం కాబట్టి ఆ ప్రయారిటీని ఖచ్చితంగా మనం నెరవేర్చవలసిన వారం అంటున్నాం. ఆయన రాజ్యాన్ని ఎదుగుతూ వెళ్తున్నాం. మనం ఆయన రాజ్యాన్ని మనము బోధిస్తున్నాం, ఆయన రాజ్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రయారిటీ, మహోన్నతుడి దేవుడు, ఇదిగో మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో ఇస్తాను. ఎంత గొప్ప మాట చూడండి ప్రియమైన సహోదర సహోదరులారా. నేను సేవకుడు కాదండి, ఆ విధంగా మార్కెటింగ్ మేనేజర్. 1983 నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్. గొప్ప ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఈ పని చేసేవాడినే కాదు. నేను ఎప్పుడు ఆల్ ఇండియాలో టాప్లో ఉండాలనుకున్నాను. నేను ఆ విధంగానే చేశాను నేను పని కూడా. అది నా ప్రియారిటీ. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, నా బిడ్డలకు మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని, అది నా ప్రియారిటీ. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, అది నా ప్రయారిటీ. చాలా కష్టపడ్డాను. మనందరి పిల్లల గురించి ప్రయాసపడుతున్నాం. నేను తీసుకున్న ఆ యొక్క నిర్ణయం, నేను తీసుకున్న ఆ యొక్క ప్రయారిటీ 14 సంవత్సరములు. నాకు ఒక స్కూటర్ ఉంటే, రవి గారికి తెలుసు, ఆ స్కూటర్ మీద 3 పిల్లల్ని టాప్ స్కూల్లో, ఢిల్లీ ICS స్కూల్లో చదివించాను. నేను ఆ ప్రయారిటీ పెట్టుకున్నాను. అంతకుముందు నేను సేవకుడిని కాదండి. అసలు సేవ అంటే నాకు ఇష్టమే లేదు. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, బిడ్డలు ఎప్పుడైతే విద్యను అభ్యసిస్తున్నారో, ఆ విద్యను అభ్యసించడం చాలా ఆర్థికపరమైన పరిస్థితులు వచ్చాయి.
ఉన్న ఉద్యోగం చేశా, దేవుని సేవ అనుకొని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నా. ఇక్కడ చూస్తేనేమో డబ్బులు లేవేమి లేవు. మిషనరీలతో పని చేస్తున్నా. మిషనరీ దగ్గర పని చేయాలంటే చాలా నీతి నిబద్ధతలు ఉండాలి. కానీ మహోన్నతుడి దేవుడు ఎంత గొప్పవాడంటే నా ముగ్గురు బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలలు కూడా ఫీజు కట్టకుండా ఉంటే గ్రెగరీ రెడ్డి అని ఒక ఆయన చాలా 30,000 మంది స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్, అది ఐసిఎస్సి స్కూల్, పబ్లిక్ స్కూల్. మీరేం చేస్తారని అడిగాడు. సార్ నేను దేవుని సేవ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన, ఫీజులు కట్టలేకపోతున్నంటే నాకు 3 నెలలు టైం ఇచ్చేవాడు. అసలు ఆ స్కూల్ 1 నెల కూడా కట్టకపోతే క్లాస్కి రాని. అక్కడ ఏంటి, నేను దేవుని సేవ చేస్తున్నాను, అందుకే 3 నెలల టైం ఇచ్చాను. సరే ఆ ప్రయారిటీ తీసుకున్నాను. పిల్లలు మంచి చదువుకున్నారు. జీవన్ గారు చెప్పిన విధంగా ఆ ముగ్గురు బిడ్డలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఉన్నారు. అది దేవుడి యొక్క నా గొప్పతనం కాదండి. మొట్టమొదటి కుమారుడు క్షమించాలి, వ్యక్తిగతమైన విషయాలు చెప్పకూడదు వాక్యంలోకి. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. ఈవెన్ ది గవర్నమెంట్, తెలంగాణ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ అండ్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎడ్యుకేషన్కు ప్రయారిటీ ఏంటంటే మన నాయకులు వాటికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. దేవుని సేవకులుగా ఉన్న మనలాంటి వాళ్ళమే సఫర్ అవుతున్నాం. మంచి స్కూల్లో వేసుకోలేకపోతున్నాం, మంచి విద్యను ఇవ్వలేకపోతున్నాం. తద్వారా మనం మళ్ళీ తిరిగి మన వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి వస్తున్నట్టుగా చూస్తున్నాం. మన ప్రయారిటీస్ మనం రాసి పెట్టుకొని వాటి గురించి ప్రయాసపడతాండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మీ ముందున్నాను ప్రియమైన సహోదరు సహోదరులారా. ఇప్పుడు జీవన్ గారు చెప్పిన విధంగా నాకు తోచిన విధంగా సేవకులకు ప్రతి నెల నా సొంత డబ్బులే 30,000 ఖర్చు పెట్టగలుగుతున్నాను. ఎవరు ఇస్తున్నారు నాకు ఇది? దేవుడు ఇస్తున్నాడు. ఎవరి ద్వారా? నా బిడ్డల. డాడీ మీరు సేవకి వెళ్తున్నారు కాబట్టి ఇదిగోండి 10,000 ఉంచుకోండి. డాడీ మీరు సేవకి వెళ్తున్నారు కాబట్టి ఇదిగోండి ఇది ఉంచుకోండి. డాడీకి పోతున్నారు కాబట్టి ఇది ఉంచుకోండి. స్కూటర్ మీద మీరు దాదాపుగా 40 సంవత్సరాలు తిరిగారు, మీరు తిరగవద్దు స్కూటర్ మీద. మీకు ఇప్పుడు 71 సంవత్సరము తిరగొద్దు అని చెప్పి 68 లక్షల రూపాయలు పెట్టి ఒక మంచి కారు కొనిచ్చారు. నేను సేవ ప్రారంభించినప్పుడు స్కూటరే, ఆర్టీసీ బస్సులో తిరిగాను. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రియారిటీ దేవుడి సేవ విషయంలో మనం పెట్టుకుంటామో తప్పకుండా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. మనం నా తోటి దైవజనులారా, ఈ మాటలు మనం ప్రేరణ నిమిత్తం మనం ఉండవలసిన వారమైంటాం. we must inspire each other. ఒకరినొకరు ప్రేరేపిస్తూ ఒకరినొకరు ప్రోత్సహిస్తూ మనం వెళ్ళవలసిన వారమే, కానీ ఒకరినొకరు మనము డిస్కరేజ్ చేయకుండా ఉండవలసిన వారమే. కాబట్టి క్రీస్తునందున ప్రియమైన సహోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాడండి, మొదట నా రాజ్యమును నా నీతిని మీకేం కావాలో ఇస్తాను అంటున్నాడు. టుడే వీ హావ్ డిసైడెడ్. ఈ రోజున మనం ఉదయకాలం లేచి, మరి రవికుమార్ గారు జీవన్ గారు ఎప్పుడు చెప్పారో మీకు నాకైతే తెలియదు. నాకైతే నిన్ననే రవి గారు చెప్పారు, అరే పొద్దున్న రావాలా. వారం రోజుల కింద చెప్పాడు, మీరు వస్తారంటే నేను రాను, 8-9 తారీఖు నేను సేవ నిమిత్తం నేను ఖమ్మం వెళ్తున్నాను రానా. అది నిన్న క్యాన్సిల్ అయిపోయింది. దేవుడు చూడండి ఎంత గొప్ప. నిన్న మొన్న క్యాన్సిల్ చేశాడు. నేను వెళ్ళట్లేదు రవి, నాకు అవకాశం ఉందంటే ఆల్రెడీ ఒకరిని ఇన్వైట్ చేశాను అన్నయ్య, నేను అడిగి చూస్తా అన్నాడు. చూడండి ప్రతిదీ దేవుడు ఎలా ఉంటాడంటే, ఖమ్మం క్యాన్సిల్ చేసి దైవజనుల మధ్యలో వాక్యోపదేశం చేసే గొప్ప ఆధిక్యత మహోన్నతుడి దేవుడు నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ రవి. అయితే క్రీస్తునందున ప్రియమైన సహోదర సహోదరులారా, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం నుంచి దయచేసి ఎవరైనా చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకంలోకి పంపిన ప్రకారము నేను వారిని లోకంలోకి పంపితిని. వారిను సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించున్నాను. మనము ఏకమై ఉండలాగున
వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చింది. చాలండి. ఇక్కడ యేసు ప్రభువు ఇక్కడ సుదీర్ఘమైన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఏకమై ఉండాలా. నిజంగా మనం అందరం ఏకంగా ఉన్నామండి. ఏకంగా ఉన్నామని అంటున్నాం, కానీ ఎవరి నామం వారు పెట్టుకొని మనం వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. అనే నామం మనకంటే ఉన్నతమైన నామము క్రీస్తు నామం. రైట్, ఎవరి విశ్వాసం వారిదే. కానీ ఇక్కడ యేసు ప్రభువారు తండ్రి, నా యందు నేను, నీ యందు నేను ఉన్నలాగున వారి వాక్యము వలన వినిన వారందరూ కూడా ఏకమై ఉండమని ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. వారి వాక్యం ఏంటంటే, ఆయన శిష్యులకు యేసు ప్రభుల వారిని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించబడుతున్నారు. మనం చేస్తున్న పని కూడా అదే ప్రియమైన సహోదరులారా. కానీ మనం ఏకమై ఉన్నామా లేదా? ఐక్యత కలిగి ఉండవలసిన వారం అంటున్నాం. అందుకే చూడండి, ఒక గొప్ప సంఘటన జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథం రచించింది. ఆయన శ్రమపడిన తరువాత 40 దినాల వరకు వారికి అక్కపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని. చాలండి. దేని గురించి అండి? ఏంది అంటున్నాడు? దేవుని రాజ్య విషయములను గురించి బోధించచ్చు. The kingdom is nothing, his church. ఆయన రాజ్యం అనగా సంఘము. ప్రియమైన సహోదరులారా, అందుకే ఈ రాజ్యం యొక్క విషయాలు బోధించచ్చు. ఆ 40 దినములు అనేకులకు అగపడుచు ఆయన సజీవుడిగా నిరూపించుకొనచ్చు. ఈ యొక్క రాజ్యముల గురించి ప్రకటిస్తూ వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైన మనందరం కూడా రాజ్య నివాసులుగా ఉంటున్నాం. మనం ఆయన రాజ్య వ్యాప్తి గురించే ప్రయాసపడుతున్నాం. మనం ఆ రాజ్యం స్థిరపరచబడాలని కోరుతున్నాం. ఆ రాజ్యం ఏమైంది, ఎవరిదైంది, ఎలా స్థాపించబడింది, ఎందుకు స్థాపించబడింది, ఎక్కడ స్థాపించబడింది, ఎప్పుడు స్థాపించబడింది అన్న ప్రశ్నలు మనం చూసినట్లయితే మనం ఎవ్వరం కూడా మన మాటలతో చెప్పడం కాదండి. దైవజనులుగా పనిచేస్తున్న మనమందరం కూడా ఆ విషయాలు మనం నోటితో చెప్పడం కాకుండా జీవవాక్యములో నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి చూపించినప్పుడే ఎవరైనా నమ్మగలుగుతారండి. ఈ రోజున అనేకులు క్రైస్తత్వాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు తెలిసి తెలియక ప్రశ్నిస్తున్నారు. కానీ జీవ గ్రంథంలోని, పరిశుద్ధ గ్రంథంలోని మనం చూపించినప్పుడు ఎవరైనా నమ్ముతారు. ఎదురు ప్రశ్న కూడా ఏరిక. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరులారా, ఎస్, ఈ సంఘానికి ఒక కొత్త బిల్డింగ్ కావాలి. మనందరూ ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు వచ్చినా కూడా రెగ్యులర్ అంటుంటారు నాతోటి, అనేక దాని గురించి ప్రార్థన చేయండి, అనేక దాని గురించి చాలా ప్రయాసపడుతున్నాం అంటున్నాం. ఆ సంఘం కట్టబడాలంటే చాలా ప్రయాసంతో కూడుకున్న పని. అందుకే యేసు ప్రభువు వారు మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, మీకేం కావాలి ఇస్తాడంటే. ప్రియమైన సహోదరులారా, ఆ రాజ్యము ఎలా ప్రారంభించబడింది అని చూసినట్లయితే చూడండి, 2వ అధ్యాయము 1వ వచనము. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. శిష్యులందరూ ఆ రూమ్లో ఉన్నారండి. అక్కడ ఉండగా పరిశుద్ధాత్మ, నాకు టైం తక్కువ ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తి ఆ యొక్క శిష్యులపై కుమ్మరించబడినట్టుగా చూస్తున్నాం. వారికి వాక్శక్తిని అనుగ్రహించబడినట్టుగా చూస్తున్నాం. అయితే క్రీస్తునందున ప్రియమైన సహోదరులారా, ఈ పెంతెకోస్తు పండుగ దినం ఆచరించడానికి ప్రపంచంలో ఉన్న యూదులందరూ
అందరూ కూడా అక్కడ యెరూషలేముకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు చూడండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, 8వ వచనం చూడండి. మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశముతో మీరు మాట్లాడుతూ మనం వింటున్నామే. ఇది ఎలా అయితే అని ఎందుకు జరిగింది? ఇది పరిశుద్ధాత్మ శక్తి వారి మీద కుమరించబట్టి ఇతర భాషలో ఆయన శిష్యులు మాట్లాడగలుగుతున్నారు కాబట్టి. 9 చదవండి. పార్టీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పంఫులియా అన్ని దేశములందు అందులో వారు దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపరున్నవారు, రోమాలోని పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, గ్రీకులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించున్నామని చెప్పుకొని క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఒరియా భాష రాదు సహోదరుడు. సడన్ గా నేను వారితో నేను ఒరియా భాషలో మాట్లాడితే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకు లేదు, పరిశుద్ధాత్మ వరం ఉంది నాకు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ పోస్టులకు ఇవ్వబడింది కాబట్టి ఏ భాషలు ఇన్ని 15, 16 భాషల వారు కూడుకున్నప్పుడు వారు వారి భాషల్లో మాట్లాడుతుండగా వారికి ఆశ్చర్యమైనట్టుగా చూస్తున్నాం. క్రీస్తునందు నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు ప్రపంచంలో యూదులందరూ కూడా అక్కడ కూడి ఉన్నప్పుడు అంతకు ముందే మరి యేసు ప్రభును శిలువ వేశారు. ఈ యూదులే, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని యేసు ప్రభును సిలువేయండి అని వచ్చినప్పుడు చివరికి యేసు ప్రభును సిలువ వేసినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం చూడండి. అక్కడ దయచేసి మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఎవరు చెప్తున్నాడండి? ఆ ఇశ్రాయేలు చెప్తున్నాడు. ఇది ఇశ్రాయేలు వంశాలతో రూఢిగా తెలుసుకున్నామని చెప్పాను. పేతురు యోహాను ప్రసంగిస్తున్నారు, అక్కడ ధైర్యంగా చెప్తున్నారు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఓ ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నారను. వీరే కదండి సిలువ మీదది, వీరే కిరీటం పెట్టమన్నారు, వీరే కొడవలతో పట్టించారు. ఎంత ధైర్యం ఉండి బలమైన మాట చెప్పాలి ప్రియమైన సహోదర సహోదరులారా. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మీరే సిలువ వేశారు. ఆ సిలువ యేసునే ఆ యేసునే దేవుడు ఏం చేశాడండి? ప్రభువుగా సహోదరుడు మాస్టర్ ప్రే చేస్తా ఉన్నారు. ప్రభువుగా నియమించాడు. 37వ వచనం, వారు ఈ మాట ఏ మాటలు? పేతురు చెప్పిన ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని. ఎందుకు నొచ్చుకున్నారు హృదయములో? వారు ఘోరమైన తప్పిదం చేశారని. మీరే సిలువ వేశారు, మీరే కొరడాలతో పట్టించారు, మీరే ముళ్ళ కిరీటం పెట్టారు. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకున్నారు. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తున్నాడు కదా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందిన అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. ఇదండి క్రీస్తునందు నా ప్రియమైన సహోదర సహోదరులారా, ద గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎన్ని వేల మంది ఉన్నారో మనకైతే తెలియదు. ఆ అన్ని వేల మందిలో ఎంతమంది మారు మనసు పొందారన్న సంగతి ముందు వచనాలు మనం చూస్తామండి. ఆ గొప్ప ప్రసంగం పేతురు యోహాను ప్రసంగించారు. అప్పుడే యేసుని సిలువ వేసిన వీళ్ళే వాళ్ళ ముందే ధైర్యంగా ఉండి ప్రపంచంలో ఉన్న యూదులందరికీ ఆ పస్కా పండుగ ఆచరించిన తర్వాత పెంతెకోస్తు పండుగ 50 దినాల తర్వాత వచ్చే పండుగ గురించి అక్కడ వేచి ఉన్న వారికి అందరికీ కూడా పేతురు యోహాను ఇదే అవకాశంలో గొప్ప ప్రసంగం చేసినట్టుగా చూస్తున్నారు. మీరు చేసిన తప్పదేంటి? మీరు మారు మనసు పాప క్షమాపణ ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు
నామమున బాప్తిసం పొందుడి. మీరేం చేయాలా అని అడుగుతున్నారు. ఎప్పుడు అడుగుతామండి మనం చేసేది? ఏం చేయాలని ఎప్పుడు అడుగుతాం? మనం తప్పు చేసినప్పుడు, మనం చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు పిల్లలు మనం దండిస్తుంటాం. ఆ తప్పు తెలిసేటప్పుడు పిల్లలకు మనం చెప్తుంటాం తల్లిదండ్రులుగా మనం. అప్పుడు పిల్లలు ఏమంటారు? చిన్నపిల్లలు, సారీ డాడీ. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరు సహోదరు, మహోన్నతుడు దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానముతో మనం చేసిన తప్పుడు ఎక్కడైనా కూడా ఒప్పుకుంటే మంచిది. ఎక్కడైనా కూడా సరే. ఇక్కడ వారు ఏం చేశారండి? అప్పుడు ఎప్పుడైతే పేతురు యోహాను ఆ హెచ్చరిక చేశారో చూడండి 39వ వచనంలో, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. దూరస్తులంటే ఎవరండి? ఇంకా యేసు క్రీస్తుని నమ్మని వారు, విశ్వసించని వారనగా ఈ పెంతెకోస్తు పండుగ నిమిత్తం వివిధ ప్రాంతముల, వివిధ దేశముల నుంచి వచ్చిన వారందరినీ కూడా ఇక్కడ దూరస్తులుగా, దేవునికి దూరంగా ఉన్నవారు దూరస్తులందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ వారంలో పొందగలరని చూస్తున్నాం. ఎంత గొప్ప మాట ప్రియమైన సహోదరు సహోదరులారా. ఇంకేమంటున్నాడు? ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందినని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించను. చూడండి, అక్కడ హెచ్చరించాడు. ఇది రెండో పర్యాయం హెచ్చరిక. మీరు శిలువ వేశారు, ఆ శిలువ యేసునే ప్రభు గారు క్రీస్తు గారు నియమించారు. మరి ఒక హెచ్చరిక. అప్పుడు ఆ హెచ్చరికలు విన్న తర్వాత ఏం చేశారండి? 41వ వచనం. కాబట్టి ఏమి విన్నారండి? అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ఎంతమంది అన్నది? ఎన్ని వేల మంది ఉన్నా మనకు తెలియదు. కానీ ఆ దినమున యేసు క్రీస్తుని గురించిన సువార్త విన్నవారు పేతురు యోహాను హెచ్చరిక చేసిన హెచ్చరిక లోబడి వారు వారు చేసిన తప్పిదం తెలుసుకొని ఆ ఘోరమైన పాపములో నుంచి మేము సెలవు వేయటం మేమే మూల సూత్రమా, మేమే అరిచామా, మేమే చేశామా, ఈ దేవుని కుమారుని సెలవు మేము అడిగామా, మరి ఇప్పుడు మేము ఏం చేయాలా అని చెప్పి వేదంతో అడిగినప్పుడు ఎట్లుంటదంటే అండి, చేసిన తప్పు చూపించినప్పుడు ఎవరైనా ఒక కత్తి తీసుకొని ఎదలో పొడిచినంత బాధ కలుగుతున్నట్టుగా చూస్తున్నాం. మరి ఇప్పుడు మేము ఏం చేయాలయ్యా? వేదనతో అడిగినప్పుడు పేతురు యోహాను ప్రసంగించిన ప్రసంగాన్ని మారు మనసు పొంది ఆ దినమంది ఎంతమంది చేర్చబడ్డారండి? 7,000 మంది. ఎంత గొప్ప విషయం ప్రియమైన సోదరులారా. మనం ఇప్పుడు ఒక్కొక్క ఆత్మను మనము క్రీస్తులోనికి నడిపించాలంటే మనం ఎంత ప్రయాసపడుతున్నా మీకు తెలుసు. ఎంత స్వార్థ బోధిస్తున్నా మనకు తెలుసు. ఎంత కష్టపడాల్సి వస్తుందో మనకు తెలుసు. అయినప్పటికీ ఈయన ఒక బోధకుడు అంట అని క్రిస్టియన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అయినప్పటికీ మనము ధైర్యంతో మనం బోధిస్తూ ఉండమని చెప్పారు. క్రీస్తునందున ప్రియమైన సహోదరు సహోదరులారా, ఎక్కడైతే యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నా యందును నీ యందు దేవుడు ఏకమై ఉన్నారు, వారి వాక్యము వలన వినిన వారందరూ కూడా ఏకముగా ఐక్యముగా ఉండాలని ప్రభు యేసు క్రీస్తులో ప్రార్థిస్తున్న ప్రార్థన ప్రియమైన సహోదరు సహోదరులారా. అది ఏం చేశారండి? ఈ బాప్తిసం పొందిన తర్వాత కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందితిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడ్డారండి? సంఘమునకు చేర్చబడినట్టుగా చూస్తున్నాం. సంఘం అనేది కట్టబడింది ఆ విధంగా అండి. సంఘం అనగా బిల్డింగ్ కాదు ప్రేమైన సహోదర సహోదరులారా. రక్షించబడిన బిడ్డల యొక్క సమూహమే 3,000 మంది చేర్చబడ్డట్టుగా చూడండి. ఎవరు చేర్చారు? పీటర్ గారా, కరుణాకరా, విజయ్ కుమారా, జీవన్ గారా, కరుణాకర్ గారా, లేదా బాబు గారా? ఎవరు చేర్చారండి? దేవుడే వారిని చేర్చాడు. అతని వాక్యం మీరు అంగీకరించిన వారు నమ్మి బాప్తిసం పొందారు కాబట్టి దేవుడే వారిని సంఘమునకు చేర్చబడ్డాడు. క్రీస్తునందున ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది ఏదో నేను డాక్టర్ని చెప్పడానికి కాదండి ప్రియమైన. నేను ఇంతకుముందు మెన్నైట్ చర్చిలో
మెన్నైట్ చర్చిలో బాప్తిజం పొందాను, మెన్నైట్ చర్చిలో పెళ్లి చేసుకున్నాను. మా తల్లిదండ్రులు మెన్నైట్ సంఘ పెద్దలు, మా తాతలు కూడా అదే దానికి చెందిన వారు. మెన్నైట్ స్కూల్లోనే చదువుకున్నాను నేను హ్యూస్టన్లో. 45 సంవత్సరాల క్రితం, 43 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ సత్యవాక్యం నేను తెలుసుకున్నానో ఇక నేను ఆ చర్చ్ నుంచి బయటకు వచ్చేసాను. నీ వాక్యమే సత్యం, సత్యమంది వారిని. అందుకే ఇదిగో జరగబోయేది మత్తయి సువార్త 16:18 ఒకసారి చూద్దామండి. నేను డాక్టర్ చెప్పట్లేదు ప్రియమైన సోదరులారా, క్షమించాలి మీరేమి. మత్తయి సువార్త 16:18 మరియు దానికన్నా ముందు యేసు ఫిలిప్పు 13 ఫిలిప్పు అయిన కైసర్ ప్రాంతం వచ్చినప్పుడు మనిషి కుమారులను జనులు చెప్పుకొనుచున్నారు తన శిక్షను అడగగా వారు కొందరు బాప్తిసం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోనుతో ఏమన్నాడు? అయ్యోనా, నీవు ధన్యుడవు, లోకమందున నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరి నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్న పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలవనేరు. మనందరూ కూడా సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఆ సంఘం ఎప్పుడు కట్టబడ్డది? పెంతెకొస్తు పండుగ ఏ సంవత్సరంలో కట్టబడ్డది? క్రీస్తు శకం 33వ సంవత్సరంలో. ఎక్కడ కట్టబడ్డది? యెరూషలేములో కట్టబడ్డది. ఎవరి చేత కట్టబడ్డది? ప్రభువైన యేసుక్రీస్తు చేత కట్టబడ్డది. ఇది సత్యము, సత్యమంది వారిని ప్రతిష్ఠ చేయమంటారు. నీ వాక్యమే సత్యము. ఇది ఎప్పుడు జరిగిందండి ఈ ప్రణాళిక? ఈ ప్రణాళిక ఎప్పుడు జరిగిందండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి, 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనం చదవండి. దయచేసి చదవండి ఎవరైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన రీత్యా సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన మర్మమును గురించి ఏర్పాటు చేయుటలో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను గురించి. చూడండి, ఎవరి ద్వారా అంటున్నాడండి? సంఘము ద్వారా. ఎప్పుడు జరిగిందండి ఇది? జగత్తు పునాది వేయబడితే మోహనైతుడు తన ప్రణాళికలో ఉంచాడు సంఘాన్ని. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ నెరవేర్పు యెరూషలేములో జరిగినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ప్రయారిటీ చూడండి మోహనైతుడు దేవుడు మన ఎడలు కలిగి. ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదులు యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడన్న ఒక దురుద్దేశం సహోదరుడు ప్రేర్ చేశారు. ఇంకా మన సేవలో కొంతమంది దురుద్దేశం కలిగిన వారు, దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు దేవుని పనిని, దేవుని సంఘాన్ని, దేవుని పనిని ఆటంకపరచాలని చాలా మంది ఇప్పుడే కాదు 2000 సంవత్సరాల క్రితం అదే జరిగినట్టుగా చూస్తున్నాను. నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాను, దానియేలు గ్రంథంలో దానికి ఎన్నటి కూడా నాశనం కలగలదు అంటున్నాడు. ఆ రాజ్యమే సంఘము. ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకే ఇప్పుడు కూడా 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన రాజ్యం ఇంకా స్థిరపరచబడినట్టుగా ఉన్నది. అది ఎన్నటికీ కదల్చబడదు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం ఎంత ధన్య జీవులమండి. ఆ రాజ్యము బలపడడానికి, ఆ రాజ్యములో ఇంకా రేకులు చేర్చబడడానికి మనం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదర సహోదరులారా, కాకపోతే మనం కొద్దిగా జాగ్రత్త కలిగి మనం చేయవలసిన వారు. కానీ మనము ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగినప్పుడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి అని అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? క్షమించాలి, మనం అంటే మనందరం కాదు, కొందరు నేను ముందు ఇల్లు కట్టుకోవాలి,
నేను ముందు స్కూటర్ కొనుక్కోవాలి, నేను ముందు కారు కొనుక్కోవాలి, ముందు జాగ్రత్త హాయిగా తిరగాలనుకుంటాను. కానీ యేసు ప్రభువులో ఏదంటున్నాడు? మొదట రాజ్యమును వెతకండి అంటున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన సహోదర సహోదరులారా, I'm proud to say I'm the best example. నేను ఉద్యోగం చేసుకున్నాను, నా స్కూటర్ నేను కొనుక్కున్నాను. అందరిని చూసి అనుకునేవాడిని, మిషనరీతో పనిచేస్తున్నాను కదా, వీళ్ళ కార్లు ఉన్నాయి, ఎట్లబ్బా కార్లు నాకెప్పుడు వస్తుంది అనుకున్నాను. ఈ రోజు వరకు కూడా నా సొంత కారు నేను కొనుక్కోలేకపోయిన సహోదర. కానీ దేవుని కార్యాలు మహా గొప్పగా ఉంటాయి. డాడీ మీరు సేవనింత వెళ్తున్నారు కాబట్టి ఇదిగోండి ఈ కారు వాడండి అని అంటే అది దేవుని యొక్క కృప. కాకపోతే ఏంటండి? గర్భఫలము యెహోవా ఇచ్చు ఆ బహుమానం ఇచ్చాడు దేవుడు మనకి. అందుకే ఆ బిడ్డలు మనం జాగ్రత్తగా పెంచవలసిన వారం అంటున్నాం. ఒక బహుమానము ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటాం. ఒక ప్రొఫెసర్ గారు నాకు దుబాయ్లో ఉంటారు, థామస్ గారిని, మన ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. బ్రదర్ మీకు ఏం చేతులకు రింగ్ లేదు ఏం లేదని ఈ రింగ్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు 25 years బ్యాక్. ఈ రింగ్నే పెట్టుకొని తిరుగుతున్నాను ఎంతో జాగ్రత్తగా. ఒక్కోసారి ఇక్కడ మర్చిపోయినాడు, ఎక్కడ పోయిందా. థామస్ గారు ప్రొఫెసర్ గారు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్, బిట్స్ పిలానీలో ఆయన డీన్. ఆయన దీన్ని జాగ్రత్తగా ఉంచుతున్నాను. మరి మహోన్నతుడు దేవుడు మనకిచ్చిన యొక్క గర్భఫలాన్ని మనం ఇంకెంత జాగ్రత్తగా మనం పెంచవలసిన వారు. ఆయన రాజ్యానికి ఉపయోగపడే విధంగా మనం పెంచవలసిన వారం అంటున్నాం. సురేష్ బాబు గారు నేను చెప్పినప్పుడు వారి యొక్క కుమార్తె ఇక్కడ గచ్చిబౌలిలో ఉందంట. వారికి కూడా ఒక సంఘాన్ని కట్టించారు. సంఘాన్ని అప్పచెప్పాడు, బిల్డింగ్ కాదు, చర్చిని అప్పచెప్పారు. ఎంత పెద్ద గిఫ్ట్ చూడండి ప్రియమైన సహోదర సహోదరులారా. నా బిడ్డల్లో కారు కొనిస్తేనే ఇంత సంతోషపడుతున్నాను. కారు కొనించిన తర్వాత ఏమంటున్నారు? సేవ నిమిత్తం వాడండి. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ ఫాదర్. దూర ప్రాంతానికి పోతున్నంటే, నాన్న ఇట్లా విజయవాడ పోతున్నంటే ఇమ్మీడియట్ గా 10,000 రూపాయలు డీజిల్ నిమిత్తం నాకు పంపిస్తారు బిడ్డలు. ఆ క్రమశిక్షణలో మనకు పెంచాల్సిన వారం. అందుకే దేవుని రాజ్య విషయంలో ఆ యొక్క ఎదుగుదల అది కొనసాగవలసిందే ఉంటుంది ప్రియమైన సహోదర సహోదరులారా. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 4:4 చూడండి ఏం జరిగింది. 3,000 మంది చేర్చబడ్డ తర్వాత అపోస్తలుల కార్యం 4:4 అక్కడే ఉంది. 4:4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 3,000 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి. దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి చూడండి. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, 3,000 నుంచి 5,000 అయిపోయింది. సంఘం వృద్ధిలోకి వస్తా ఉంది. సంఘ స్థాపకుడిగా పేరు పొందిన అపోస్తలుడు పౌలు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడండి? సంఘాలు కడుతూ వెళ్ళేవాడు. ఏ విధంగా? వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి కాదు, ఈ సువార్త ప్రకటించడం ద్వారా. అక్కడ చదివించండి ఇప్పుడే 4:4 వాక్యము వినిన వారిలో కాగా వినటం వల్ల ఏం కలుగుతుందండి? వినట ఎవరి గురించండి? అందుకే యేసు ప్రభువారి బండ మీద నా సంఘములు కట్టుకున్న పాతాళము ద్వారము దాని ఎదుట నిలవలేరు అంటున్నారు. ఆ ద్వారపు దేవుడు పేతురు ఇదిగో నీకు ఇస్తున్నాను, ఇదిగో ఆ కింగ్డమ్, ఆయన రాజ్యం అనే సంఘానికి ఆ తాళం చేతులు నీకు ఇస్తున్నాను. మనం ఎంత ధన్యులమండి. ఆ తాళం చేతుకో పరిశుద్ధ గ్రంథం మనందరికి ఇచ్చాడు ప్రియమైన సహోదరులు. మనమే ఆ తాళం చేస్తున్నాం, అనే తాళం తీస్తున్నాం ప్రియమైన సహోదరులు. ఆ రాజ్యంలోకి వచ్చే విధంగా సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నాం. వాట్ ఎ బ్లెస్డ్ పర్సన్స్ వి ఆర్. క్రీస్తునందు నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ విధంగా వెళ్తూ మళ్ళీ చూడండి అపోస్తలుల కార్యం 5:14 ఇంకో మాట చూడండి. 5:14 అక్కడే 5:14 వారిని కనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున. ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియమైన సహోదరు. ఈ విధంగా మనం చదువుకుంటూ వెళ్తుంటే ఈ విధంగా మన అనుభవాలన్నీ చూసినట్లయితే
ప్రతి ఒక్కరు మీరు 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 మనమందరం కూడా సువార్త ప్రకటించినప్పుడు మనం బాప్తిసాలు ఇస్తున్నాం కదండి. ఆయన రాజ్యంలోని చేర్చబడుతున్నారు కదా బిడ్డలు. అదేనండి అభివృద్ధి చెందుతారు. ఆయన రాజ్యం ఎన్నటికీ నాశనం కలగదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నీ పడవేయబడతాయి. అంటే ఈ భూ సంబంధమైన రాజ్యము. అందుకే ఆయన రాజ్యం స్థిరంగా నిలబడుతుంది అంటున్నాడు ఈ యొక్క వాక్యం. ఆయన రాజ్యమే సంఘం. ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంత గొప్ప! ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఉందండి. చూడండి 41వ వచనంలో, కాబట్టి 2:41 అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేసిపోయి ఆ తర్వాత ఇది ఏం చేశారండి? 42 వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఏడతెగక ఉండినట్టుగా చూస్తున్నాము. అపోస్తలుల బోధ అక్కడ అంటున్నాడు యోహాను సువార్తలో, వారి వలన వినిన వాక్యము వారు కూడా ఏకమై ఉండలాగున. అపోస్తలులు 12 మంది 12 బోధలు బోధించలేదండి, క్రీస్తు బోధనే బోధించారు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, సంఘం గొప్పగా విస్తరించబడినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత క్రీస్తు 33 తర్వాత 606లో 709లో 1200 సంవత్సరంలో 1600 సంవత్సరంలో ఈ విధంగా సంఘాలు 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 వచ్చేసి డినామినేషన్స్ అనేది వచ్చేసినట్టుగా చూస్తున్నాం. సంఘం విభజించబడిపోతుంది. ఇక ఎవరి కోపం వచ్చినా, జీవన్ గారి కోపం వస్తే జీవన్ గారి ఇంటి పక్కన నుండి నేను ఒక సంఘం పెట్టేస్తాను. కానీ ప్రియమైన సహోదర సహోదరులారా, అపోస్తలుల బోధయందు వారు ఎట్లా ఉన్నారండి? ఏకముగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంకేం చేశారు? ఏకంగా ఉండి సహవాసం అందును రొట్టె విరుచుట అందును ప్రార్థన చేయుట అందును ఏడతెగక ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంత గొప్ప మాట చూడండి. మనం అందరం ఒకటిగా ఏకంగా ఉండవలసిన వారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులకు ఏదైతే బోధ బోధించారో అదే బోధ శిష్యులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు బోధించినప్పుడు, సువార్త అనగా గుడ్ న్యూస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తాం. పునరుద్ధానముల గురించి అదే కదండి ఆ పెంతెకోస్తు ఇశ్రాయేలు జనాన్ని చెప్పింది. మీరు సిలువ వేశారు, సమాధి చేశాడు, 3వ దినమున ఆయన మరణం చేయించి తిరిగి లేచాడు. అది క్రీస్తుని గురించి బోధించినప్పుడు వారు హృదయములు నుంచుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయం తప్పక కూడుకొని చుంటింటారు రొట్టె విరుచుచు దేవుని స్తుతించి ప్రజలందరూ మన దయ పొందిన వారాయన. 47వ వచనం చూడండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో మనం కూడా అదే పని చేస్తున్నామండి. అందుకే సగం వృద్ధిలోకి వస్తున్నట్లా చూస్తున్నాం. ఆయన ఇంకా అనేక ప్రాంతములలో సువార్త ఇంకా అక్కడికి వెళ్ళట్లేదండి. దాని విషయము మనం జాగ్రత్తగా మనం సువార్తను ప్రకటించవలసిన వారమైనా. మన మధ్యలో సోదరులు ఎక్కడో ఒరిస్సా, ఇక్కడికి వచ్చి చూడండి, దేవుడు వారికి ఇచ్చిన మంచి టాలెంట్ బట్టి చక్కని సింగర్గా, మంచి మ్యూజిషియన్గా, మంచి సువార్తికుడిగా మరి హైదరాబాద్ నడిబొడ్డు ప్రాంతంలో క్షమా చర్చ్ కదండి, శారం చర్చిలో మన సహోదరుడు అక్కడ సంఘాన్ని నడిపిస్తున్నాడని తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఒరిస్సా మనం వెళ్ళగలమా? వెళ్ళినా కూడా ఆ భాష మనకు వస్తుందా? కానీ వారు కూడా క్రీస్తుని గురించి అభివృద్ధిస్తున్నారు. చూడండి, క్రీస్తు సువార్తలో ఉన్న గొప్ప బ్యూటీ. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినా కూడా తెలుగులో నేను తర్జుమా చేస్తున్నప్పుడు అన్న వాళ్ళకంటే నువ్వు చెప్పిందే బాగా అర్థమవుతుంది అంటున్నా. భాషలో ఉన్న గొప్పతనం. అందుకే మాదిరు మీరందరూ కూడా వచ్చినప్పుడు క్రేజీలు, రిగీలు, పొంప్లి, ఆశ, పురుగియ ఇన్ని ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా మహోన్నతి దేవుడు తన శిక్షల ద్వారా వారిని కలిగించే వాక్యం బట్టి వారు వారి భాషలో మాట్లాడినప్పుడు ఈ గొప్ప క్రియ జరిగినట్టుగా చూస్తున్నాం. సంఘంలోకి చేర్చబడినట్టుగా చూస్తున్నాం.
అందుకే యేసు ప్రభువు మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, మీకేం కావాలో ఇస్తానంటున్నాడు, మీకేం కొదగాలో ఇస్తానంటున్నాడు. మనం చేసి చూడాలి, చేయకుండా నువ్వు ఈ అంటే ఎక్కడ చూస్తుంది. కొందరు అంటారు నేను 30 ఏళ్ళు అడుగుతూనే ఉన్నా కానీ దేవుడు నాకు ఇవ్వలేదని అంటారు. ఎందుకు ఇవ్వడండి? నేను ఇలాంటి మనిషినే కదా, నాకు ఇచ్చినప్పుడు మీకు ఎందుకు ఇస్తాడు. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావాలి, తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. రవి ఎంత కష్టపడాడో నాకు తెలుసు. రవి గారు ఎంత కష్టపడ్డాడు. ఆయనకు సంఘం ఇచ్చాడు, సంఘ పెద్దలు ఇచ్చాడు, సువార్థికుల సమూహం ఇచ్చాడు, వారికి ఒక గృహాన్ని కూడా ఇచ్చాడు. మనలో మనిషే కదా. ఇంకా నాకు అనేక అమృతరావు గారు ఉన్నారు, చక్కని సంఘం ఉంది అమృతరావు గారికి, నేను కలిశాను. అదేవిధంగా బొస్సే బాబు గారికి, వారికి చక్కని సంఘం ఉంది. ఇంకా అనేకులు ఉన్నది. ప్రియమైన సహోదరుల ఈ సంఘ విషయం మనం ప్రయాసపడాలి. తండ్రి నీ అందు నేను వారి అందు ఏకమై ఉన్నలాగున వారి వాక్యము వలన విన్న అందరూ కూడా ఏకముగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు ప్రార్థించిన ప్రార్థన మనం ప్రతిఫలంగా, దానికి అర్థరహితంగా, అర్థవంతంగా, ప్రయోజనకరంగా, లోకానికి తెలియపరిచే విధంగా ఈ సత్యం అనే వాక్యాన్ని సత్యం మూలబలుగా మనం ప్రకటించినట్లయితే సత్యమందు వారి ప్రతిష్ఠ చేయని వాక్యమే సత్యం. దేవుడి మనం అందరినీ ఆచరించిన కాక ఇంకా ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు అసలు ఎందుకు దీన్ని యెరూషలేమును ఎన్నుకున్నాడు, ఎందుకు ప్రభువు యేసుక్రీస్తు ద్వారా కట్టబడ్డది, ఇవన్నీ విషయాలు మనం దేవుని చిత్తం అయితే మరొకసారి ఇట్స్ ఎ వండర్ఫుల్ లెసన్. ప్రియమైన అందరూ తెలుసుకుందాం. దేవుడిని మనందరిని ఆచరించడం కాక రాజ్యానికున్న ప్రయారిటీ మనం ముందు పెట్టుకొని, రాజ్యం అనగా ఆయన సంఘమే, మన పని అది సంఘాన్ని వృద్ధి చేయటమే. సంఖ్యందును ఆత్మీయతను దినదినాభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మన స్థానిక సంఘములలో క్రీస్తుని గురించిన స్వార్థ బోధిస్తూ మనందరూ కూడా ఆచరించబడాలి. మనది మన సేవ, మన కుటుంబాలన్నీ కూడా ఆచరించబడే విధంగా మనమందరం కూడా కష్టపడే ప్రయత్నం చేస్తాం. God bless you all. Thank you very much for giving this wonderful opportunity. Thank you. God bless you all.